నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు పోలింగ్ సాగుతూ ఉంది. పూర్తిగా సవ్యంగా శాంతియుతంగా అధికారులు ఒక చక్కని ఏర్పాట్లతో పోలింగ్ సాఫీగా జరుగుతుంది. ఈరోజు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా 100% ఈ యొక్క స్థానిక సంస్థల ఓటర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏదైతే కార్పొరేటర్లు కౌన్సిలర్ల సహాయ సహకారాలతో ఎమ్మెల్సీగా ఎన్నికబోతున్నారు. ఈ సందర్భంగా నేను అందరికి కూడా మనవి చేసేది ఒకటే, పాపం జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మాకు 150 ఓట్ల మెజార్టీ ఉంది, అధికారం చేతిలో ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాం, ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్పని నెల రోజులుగా జబ్బలు చర్చుకుంటూ ఉన్నారు. అయ్యా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులారా, 150 ఓట్ల మెజార్టీ మీకుంది, ఏదైతే కోట్లాది రూపాయల డబ్బులు మేము కుమ్మరిస్తాం, అధికారం మాదే అని మీరు జబ్బలు చర్చుకునే మీరు గత 5 రోజులుగా మద్రాసులో ప్రత్యేక క్యాంపులు పెట్టి 2 మంత్రులు 3 మాజీ మంత్రులు రాష్ట్ర పరిశీలకులకు ఇచ్చేసి ఈ యొక్క ఎంపీటీసీలని కౌన్సిలర్లకి అనేక రకాల మాయమాటలు చెప్పే ప్రయత్నం చేయటం ఎందుకో మీరే ఆలోచన సాగించాలి. మరి అంత భారీ మెజార్టీ మీరు సాధించేటప్పుడు ఇంత ప్రతిష్టగా ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి గారి కన్సర్నల్లో జరపేందుకు ఆలోచన చేయాలి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రయత్నాలు చూసినప్పుడు, వాళ్ళు పడ్డ ఆరాటం, వాళ్ళు పడ్డ తంటాలు చూసినప్పుడు, వాళ్ళ యొక్క వేడుకోళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా కౌంటింగ్ పూర్తి కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిందని చెప్పని జిల్లా ప్రజలు మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు ఈ యొక్క జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో నెత్తిన పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో గుండెల్లో పెట్టుకుని ఈ యొక్క రాష్ట్రంలో ఎంతోమంది ఎన్నికయ్యారు. ఎన్నికలైన తర్వాత మేము అధికారంలోకి రాలేదు కాబట్టి మా పార్టీలో గెలిచిన చాలామందికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మాటలు చెప్పి ఆ పార్టీ కండువాలు వేశారు. కండువాలు వేసిన దాకా తీయగా, మెత్తగా, ప్రేమగా, అభిమానంగా మాటలు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కండువాలు వేసిన పక్క రోజు నుంచి కూడా వారి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, వారి సమస్యలు తీర్చకుండా అనేక రకాల అవమానాలు గురి చేయడం జరిగింది. 3 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు నమ్మి 3 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో అనేక అవమానాలు పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఓటర్లందరూ కూడా ఈరోజు ఒక అవకాశం మనకు వచ్చింది. 3 ఏళ్లుగా మనం పడ్డ అవమానాలకి గుణపాఠం చెప్పేసి అవకాశం మనకు వచ్చిందని చెప్పిన కూడా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచిన సర్పంచుల్ని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, కార్పొరేటర్ని అధికారాల మొత్తం కూడా కలరాస్తూ వారిని దిష్టిబొమ్మల్లా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ జన్మభూమి కమిటీల పేరుతో వారి మీద చేసిన పెత్తనం పట్ల కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు అసహనంతో ఉన్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించబోతున్నారు. 20వ తేదీ అది మొత్తం అందరికీ కూడా బహిర్గతం.